Once again, I welcome you to our Bible studies. We are now studying evangelism, and today is the lesson number 8. And today our subject is responsibility to evangelism. We will be studying from Acts chapter 17, verses 22 to 31. దేవుని వందనాలు చెల్లించుకుందాం. మరోసారి మన పాఠములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన పాఠము 8, లెసన్ నంబర్ 8, పాఠం 8, సువార్తీకరణ అనే అంశం మనం నేర్చుకుంటున్నాము. దాంట్లో ఈరోజు మన అంశం ఏంటంటే సువార్తీకరణ ఎడల మన బాధ్యత. సువార్తీకరణ ఎడల మన బాధ్యత. కనుక మనందరికీ బాధ్యతలు ఉంటాయి. అందరికీ బాధ్యతలు ఉంటాయి. ఇంట్లో మన పనిచేసే దగ్గర ప్రతి దగ్గర మనకి బాధ్యతలు ఉంటాయి. అంతేకాకుండా అందరికీ బాధ్యతలు ఉంటాయి. ఒక పెద్ద అధికారి నుండి కూడా చిన్న వాళ్ళకు కూడా ఏముంటుంది, బాధ్యత ఉంటుంది. అయితే సువార్తీకరణ అనే అంశం మనం నేర్చుకుంటున్నాము. సువార్తీకరణ ఎడల మన బాధ్యత ఏంటి అది మనం ఈరోజు నేర్చుకుందాం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 22 నుంచి 31 వచనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 17 వర్సెస్ 22 to 31 చదవండి. పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పింది ఏమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవత భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమములను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడిన దేవునికి రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారో దానిని మీకు ప్రసారపరుచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకును భూమికిని ప్రభువునందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరినీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో చేయింపబడేవాడు కాడు. మరియు యోదాపు భూమి మీద కావమునటకు ఆయన యుగని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందరేమో అని తన వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమున వారిని నివాస స్థలం యొక్క పొలిమేరులను ఏర్పరచుకొనెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బతుకుతున్నాము, చెల్లించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిశ్వారులలో కొందరును చెప్పుతున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండును. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయోడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల నుండి ఆయనకు లేపినందున దీన్ని నమ్ముటకు అందరినీ ఆధారం కలిగేసి ఉన్నాడు. మృతులు పునరుద్ధానం గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గురించి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా విందుమని చెప్పిరి. ఆమేన్. ఇక్కడ చాలా పెద్ద వాక్య భాగం మనం చదువుకున్నాము. దాదాపు 10 వచనాలు మనం చదువుకున్నాం. ఎందుకు చదువుకున్నామంటే దీంట్లో ఏం చూస్తున్నామంటే పౌలు ఏథెన్స్ ప్రాంతంలో గ్రీస్ దేశంలో తను వెళ్ళే సమయంలో అక్కడ చాలా ఏవి చూస్తున్నాడు ఏంటంటే బలిపీఠాలు చూస్తున్నాడు. అంటే వర్షిప్ సెంటర్స్ అన్నమాట. ఈ వర్షిప్ సెంటర్స్ చూస్తున్నాడు. చాలా అంటే రోమేలు మనం చూసాం ఏంటంటే వాళ్ళ దేవతలు వాళ్ళకే ఉండేవి.
రోమిన్లు వాళ్ళ అంటే రోమన్స్కి వాళ్ళ దేవతలు ఈ విధంగా మనం చూస్తున్నాం ఏంటంటే ఏ దేశంలో వాళ్ళ దేవతలు వేరేగా ఉంటారు కదా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ దేవతలన్నీ మరి ఎవరి చేత మరి అంటే ప్రేరేపబడే వాళ్ళు పెట్టినారు, సాతాన్ యొక్క ప్రేరేపణ చేతనే వాళ్ళు మరి పెట్టినట్టు మనం చూస్తున్నాం. అయితే అనేక దేవతలు మరి ఉన్నాయి. అందులో ఒకటంటే మరి తెలియని దేవునికి అని మరి అక్కడ మనం చూస్తాము కదండి. కనుక దేవుని పిల్లల పౌలు భక్తుడు అపోస్తలుడైన పౌలు మరి తాను మరి ఈ విధంగా తన సేవలో మరి వెళ్ళే సమయంలో తన బాధ్యతను ఎరిగేవాడు. ఎందుకు దేవుడు నన్ను పిలుచుకున్నాడు కదా, ఎందుకు నన్ను దేవుడు పిలుచుకున్నాడు, నా బాధ్యత ఏంటి అని ఎప్పుడూ తను బాధ్యత గురించి ఆలోచన చేసేవాడు. చేస్తూ ఆయన సువార్థీకరణ మరి ఏ విధంగా చేయాలని చెప్పేసి మరి తను ఆలోచన చేసేవాడు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి ఈ విధంగా మరి అపోస్తలుడైన పౌలు తనతో ఉన్న మరి ఆ టీం వాళ్ళు వెళ్ళే సమయంలో అక్కడ ఏం చూస్తామంటే 24 వచ్చిన చదువు. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకును 23 చదువు కదా. నేను పౌలు చెప్తున్నాడు, నేను సంచరించుచు మీ దేవత ప్రతిమను చూస్తుండగా మీ దేవత ప్రతిమను అంటే గ్రీసు దేశంలో ఉన్న దేవత ప్రతిమను ఆయన చూస్తున్నాడు. ఆ తర్వాత ఒక బలిపీఠము అక్కడ ఆయనకి ఏం కనబడినది అన్ని చూస్తూ పోతుంటే అక్కడ ఒక బలిపీఠము నాకు కనబడిను. దాని మీద తెలియబడని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని మీద కూడా చెక్కినారు. అంటే వేరే దేవతల పేర్లేమో వాటికి చెక్కినారు. ఈ బలిపీఠం దేనికంటే తెలియబడని దేవునికి అని రాయబడేది. అంటే వాళ్ళకి ఏదంటే ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళ మనసులో హృదయంలో ఏముందంటే ఒక దేవుడు ఉన్నాడు, ఏంటంటే ఒక శక్తి ఉన్నది అని వాళ్ళ మనసులో మరి వాళ్ళు అన్ని అంతే ఆలోచన చేస్తారు కదా. శక్తి అంటారు కదా, మరి వాళ్ళ భయం అనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళకి భయం అవుతుంది. ఇంకా మూఢనమ్మకాలు ఉంటాయి కదా, వాళ్ళకి మూఢనమ్మకాలు ఉంటాయి, భయం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే దీనికన్నా పెద్ద శక్తి ఉందేమో అని చెప్పి అట్లా కూడా మరి వాళ్ళు ఆలోచన చేస్తుంటారు. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే ఏదర్స్ వాళ్ళు మరి తెలియబడని దేవునికి అని తెలియబడని దేవుడు, అన్నోన్ గాడ్ కదా అని అక్కడ చూస్తాడు. అది చూడగానే ఆయనకి ఇదేంటి అన్నోన్ గాడ్ అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి ఎన్ని దేవతలు ఉన్నా కూడా ఇంకొక అన్నోన్ గాడ్ అంటే ఒక దేవుని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. అంటే ఒక దేవుడు ఉన్నాడు కానీ ఆయన గురించి ఏమీ తెలియదు అని మరి తను తెలుసుకొని మరి తనేం చేస్తున్నాడంటే ఈరోజు మరి నేను చెప్తున్నాను రెస్పాన్సిబిలిటీ టు ఎవాంజలిజం కదండి, సువార్థీకరణ ఎడల మన బాధ్యత. ఇక్కడ మొదటిది ఏంటంటే మొదటి పాయింట్ పౌలు ఏం చేస్తున్నాడు, ఈ అవకాశం తను వినియోగించుకున్నాడు. ఏం చేస్తున్నాడు పౌలు, ఈ అవకాశమును వినియోగించుకున్నాడు. మనకి ఏదైనా అవకాశం మన జీవితంలో చాలా అవకాశాలు వస్తుంటాయి కదండి. అవకాశాలు వస్తుంటే అవకాశం మనము పొందుకోవాలి, అది మనం వాడుకోవాలి. కొన్నిసార్లు వాడుకోకపోతే ఏమిటంటే మన చేతి నుంచి జారిపోతుంటాయి కదండి. కనుక ఏదన్నా కొన్నిసార్లు అంటారు పలానా దగ్గర ఉద్యోగం ఉంది వచ్చేస్తా ఉంటే అంత దూరం వస్తారు అని చెప్పి పోరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మరి పలానా దగ్గర స్థలాలు చాలా తక్కువ రేట్లో పోతున్నాయి కొనుక్కుంటామని చెప్పి అంటారు. అంత దూరం ఎవరు కొనుక్కుంటారని చెప్పేసి అని మానేస్తారు. అదేవిధంగా చాలా ఉంటాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అదేంటంటే తర్వాత చూసుకున్నారులే అని చెప్పి అనిపిస్తుంది. అయితే ఇక్కడ పౌలు అదంతా శరీర సంబంధమైన అవకాశం అని చెప్పేది. ఇక్కడ ఆత్మీయ అవకాశం, ఆత్మీయ సంబంధమైన అవకాశం. ఇప్పుడు ఏం చేయాలా, మరి తను తెలియని దేవుడు, వీళ్ళు దేవునికి మరి దేవునికి వాళ్ళు బలిపీఠం పెట్టినారు.
తెలియని దేవుడు. దేవుని అంటే అక్కడ కూడా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి ఆరాధన చేస్తున్నారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని వేరే వేరే వాళ్ళ దేవతలను పూజిస్తూ మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి ఈ బలిపీఠం దగ్గరికి వచ్చి తెలియని దేవుడా మమ్మల్ని కాపాడని చెప్పేసి బలి అర్పిస్తున్నారు. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు. ఏమంటే పౌరు భక్తులు తెలుసుకున్నారు కనుక ఏమంటే కాబట్టి మీరు తెలియకనే దేని యందు భక్తి కలిగి ఉన్నారు. దానినే నేను మీకు ప్రచురపరచున్నా అంటే మీకు ప్రొక్లైమ్ చేస్తున్నాను, మీకు తెలియజేస్తున్నా, ప్రచురం చేస్తున్నా అని చెప్పి అంటున్నాను. ప్రచురం దేంట్లో చేస్తారు, ప్రచురము మైక్లో ప్రచురం చేస్తారు కదా, ప్రచారం లేక ప్రచురం చేస్తున్నా అని చెప్పేసి మరి తను చెప్తున్నాడు. అంటే ఇక్కడ పౌరభక్తి ఏం చేసిన మొదటి పాయింట్ ఏంటంటే మనది ఇప్పుడు ఏం నేర్చుకున్న మొదటి పాయింట్, మనకు వచ్చిన అవకాశం మనము వాడుకోవాలి. వి షుడ్ సీజ్ ది ఆపర్చునిటీ. వి షుడ్ సీజ్ అంటే లాక్కోవటం అన్నమాట. అవకాశం మనం ఏం చేయాలి, లాక్కోవాలి కదండి. కనుక పౌరభక్తుడు ఈ అవకాశం తన చేతిలో తీసుకున్నాడు కదండి. తీసుకొని తను ఏం చేస్తాడంటే తర్వాత చదవం కదా, జగత్తుని అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. ఇక్కడ చూడండి పౌలు ఏ విధంగా తన సువార్త మరి స్టార్ట్ చేసిన మనం చూస్తే ఏం చేస్తున్నా అంటే ఈ తెలియని దేవుడు ఎవరంటే సృష్టికర్త అని చెప్తున్నాం. ఈ తెలియని దేవుడు ఎవరంటే సృష్టికర్త. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేవుడు మిమ్మల్ని తయారు చేసిండు, ఈ సృష్టిని తయారు చేసిండు, సమస్తమును తయారు చేసిండు కదండి. ఆయన సృష్టికర్త అని మెల్లగా తను సువార్త స్టార్ట్ చేసినాడు. మళ్ళీ చదువుకోదండి. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున హస్తకృతమైన పౌలు చెప్తున్నాడు. ఆయన మరి ఆకాశమందు ఇంకా ప్రతిది భూమికి ప్రభు అయినందున ఆయన ప్రభు అయి ఉన్నాడు. తెలియని దేవుడు మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఆయన ఏమై ఉన్నాడు, ప్రభు అయి ఉన్నాడు. ఈజ్ ద లార్డ్ కదండి, ఈజ్ ద లార్డ్ గాడ్ కదండి. కనుక మరి ఆయనను మీరు ఇక్కడ మరి మీరు ఆయనకి బలిపీఠం పెట్టినారు అని చెప్పేసి ఆ దేవుణ్ణి ఇంట్రొడ్యూస్ చేస్తారంటే తెలియని దేవుడు. ప్రపంచంలో చాలామందికి మరి దేవుడు అంటే తెలియదు కదండి. ప్రపంచంలో చాలామంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఊరిలో మనం అక్కడక్కడ దేవతలు ఉన్నాయి, మరి వాళ్ళ ప్రధాన దేవత గురించి కూడా మనం చదువుకున్నాం ఇందాక. దాంట్లో మళ్ళీ ఆ ఏరియాలో ఏం పెట్టినారు వాళ్ళు, తెలియని దేవుడికి బలిపీఠం అని చెప్పినారు. అంటే చాలా మంది వస్తున్నారు పోతున్నారు, కొంతమంది చేస్తున్నారు అంటే ఆడికి వచ్చి ఆయనకి ఆరాధన చేసి పోతున్నారు. అదేవిధంగా ప్రపంచంలో కూడా చాలామంది మరి వాళ్ళ దేవతలను పూజిస్తుంటారు, వాళ్ళ దేవుడు పూజిస్తుంటారు ప్రపంచం అంతా కదా. కొన్నిసార్లు మరి యేసు ప్రభు మాట వింటారు, యేసు ప్రభు నామము వింటారు. కొంతమంది ఏం చేస్తారు, వినేసి ఆయన కూడా దేవుడు అని చెప్పేసి ఏ విధంగా మరి ఏథెన్స్లో ఆ స్థలంలో తెలియని దేవుడు అని చెప్పేసి అనుకుంటే కొంతమంది చూసి వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ తెలియని దేవుడు ఎవరని చెప్పేసి ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ తెలియని దేవా మనం కాపాడని చెప్పేసి ఆయనకి మొక్కేవాళ్ళు కూడా కదండి. కనుక దేవుని పిల్లలకి ఏం చూస్తున్నామంటే మరి ఈ విధంగా ప్రపంచంలో చాలామంది మరి యేసుప్రభుకి మాటలు వింటారు, యేసుప్రభు మరి తెలుసు దేవుడని, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోతుంటారు. కనుక పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఈ దేవుడు ఎవరంటే భూమిని ఆకాశం సృజించిన వాడు, ఆయన సృష్టికర్త, ఆయన్నే ప్రభు అని చెప్పేసి తను చెప్తున్నాడు. ఇంకోటి ఏమంటాడంటే ఆయన
మరి దేంట్లో నివసింపడంట చదవండి, అక్కడే ఉంటుంది. ఆయన అందరికీ జీవమును చూడండి, ఇంకొక మాట అంటున్నాడు పౌలు భక్తుడు ఏమంటాడు? 25 అపోస్తల కార్యం 17వ అధ్యాయము 25 వచనము చదువుకుంటున్నట్టు మనము. ఆయన అందరికి ఏం చేస్తాడంట? జీవం ఇస్తాడు. ఎందుకంటే ఆయన జీవము గల దేవుడు. మీరు ఎవరైతే మరి తెలియని దేవుడు అని చెప్పేసి అనుకుంటున్నారో ఆయన పేరంటే జీవము గల దేవుడు. మనం తిమోతిలో మనం చదువుకుంటాం కదా, మన నేను ఇంతకుముందు వాక్యం చెప్పిన జీవము గల దేవుని సన్నిధిలో మనం ఏ విధంగా ప్రవర్తించాలని చెప్పేసి మనము ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. కనుక లివింగ్ గాడ్ ఆయన ఎవరంట? జీవము గల దేవుడు, చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని మన తిమోతికి రాస్తాడు పౌలు భక్తుడు. జీవము గల దేవుని మరి సంఘంలో ఏ విధంగా నువ్వు ప్రవర్తించాలో అని చెప్పేసి అక్కడ మనం చూస్తాం కదండి. కనుక దేవుని పిల్లరా, ఈ దేవుడు ఎవరంటే జీవము గలవాడు. ఇంకా తర్వాత ఏమంటాడు పౌలు భక్తుడు? జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక ఏమిస్తాడంటే జీవం ఇస్తాడు, ఊపిరిస్తాడు, సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కదుగున్నట్టు మనుషులు చేతులతో చేయింపబడేవాడు కాడు. కనుక ఆయనే ఇచ్చేవాడు, సమస్తం ఆయనే ఇస్తాడు. ఆయన ఇస్తాడు కనుక ఇంకా మనకి మన ద్వారా నాకు ఇది కావాలా అది కావాలని చెప్పి ఆయన ఏమీ అడగడు. అంతేకాకుండా నాకు మందిరం కట్టండి నేను నాకు ఉంటానని చెప్పేసి కూడా ఆయన అడగడు అని ఆ సంగతి చెప్తున్నామాట అక్కడ. కనుక మరి ఈ వాక్యం అంతా మనం చదువుకున్నాం, 10 వచనాలు మనం చదువుకున్నాం. ఏమి దాంట్లో నుంచి నేర్చుకుంటున్నామంటే పౌలు భక్తుడు ఈ అవకాశంని తీసుకున్నాడు. హి హస్ సీజ్డ్ ది ఆపర్చునిటీ, హి హస్ గ్రాబ్డ్. అదంటే ఇప్పుడు చిన్నపిల్లలకి అన్ని చాక్లెట్స్ టేబుల్ పెట్టేసి తీసుకోండి అంటే ఏం చేస్తారు? వచ్చేసి ఒకటి తీసుకొని పోతారా? ఏం చేస్తారు వాళ్ళు? ఇంకోటి ఏంటి, రండి ఇక్కడ చాక్లెట్ పిల్లలు రండి అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఇట్లా మెల్లగా వస్తారా? ఇట్లా ఎట్లా వస్తారు? పరిగెత్తుకొని వస్తాడు. ఏం చేస్తారు? లాక్కుంటారు. అవకాశము అంటే పోతుంది కదా. ఏం చేస్తారంటే ఇట్లా లాక్కుంటారు, ఇట్లా లాక్కొని కింద ఎన్నబడ్డారు ఏమి ఇట్లా లాక్కుంటారు, ఇష్టమైనట్టు లాక్కుంటారు కదా. అంటే ఏం చేస్తున్నారు? అవకాశమును వినియోగించుకుంటున్నారు, అవకాశం పోనివ్వట్లేదు అనమాట కదా. కనుక నేను పిల్లల మరి అందుకోసం యేసుప్రభువు ఏమంటాడు? మీరు చిన్న పిల్లల మనసు కలిగి ఉండాలంటాడు కదా. కనుక అంటే మనము ఇట్లా అవకాశంను లాక్కోవాలి. అదే పౌలు భక్తుడు మొదటి పాయింట్ ఏంటంటే ఆయన హి హస్ సీజ్డ్ ది ఆపర్చునిటీ, అవకాశంను లాక్కున్నాడు కదా. అంటే దాని అర్థం ఏంటంటే పౌలు భక్తుడికి ఏమి ఎరిగి ఉన్నాడు? ఆయన బాధ్యత ఎరిగి ఉన్నాడు కదండి. ఆయన కేవలం ఇట్లా అంత జస్ట్ టూరిస్ట్ లాగా కొట్లాడు ఆయన కదా. ఇట్లా చూస్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడు ఆయన? ఇన్ని దేవతలు ఇన్ని అన్నీ ఉన్నాయి కానీ చూస్తూ బాధపడుతున్నాడు. రెస్పాన్సిబిలిటీ ఆయన తెలుసుకుంటున్నాడు. నా బాధ్యత ఏంటి, వీళ్ళకి దేవుడు తెలియదు అని బాధ్యత, మరి తన బాధ్యత ఎరిగి కదా ఆలోచన చేస్తుంటే అక్కడ ఏం కనపడ్డది? తెలియని దేవుని బలిపీఠం, తెలియని దేవుడు. కనుక మనకు అటువంటి మరి ఆశ ఉండాలి, బాధ్యత మనం ఎరిగి ఉండాలి. నా బాధ్యత ఏంటి కదా. ఎందుకు మనము ఈ మాట చదువుకున్నామంటే మరి దేవుని పిల్లల మరి మనము బాధ్యత ఎరిగి ఆ విధంగా మనం చేయాలని చెప్పేసి మనం నేర్చుకుంటున్నాం. రెండో పాయింట్ ఏంటంటే పాల్ టేక్స్ ది ఆపర్చునిటీ కదండి. మరి ఈ మనం చదువుకున్నాం కదా. ఇంకొక అవకాశం మనం చూస్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఫస్ట్ ఎగ్జాంపుల్ దేంట్లో
అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 24 మనం చదువుకున్నాం ఇందాక, అంటే 10 వచనం చదువుకున్నాం. ఇంకొక 2 ఎగ్జాంపుల్ ఏంటంటే అపోస్తుల కార్యమే 14:8 నుండి 18 వరకు. అక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయము 8 నుండి 18 వరకు అక్కడ మనం చూస్తాం. 8 నుండి 18 చదువు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుని ఉండేవాడు. అతడు పౌలు మాట వినుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదమును మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకేనియా భాషలో ఇక్కడ చూడండి, ఒక అంటే ఆయనకి ఏం లేదంట, కాళ్ళు సరిగ్గా లేవు కదా. పౌలు భక్తులు అతను చూసి అతన్ని స్వస్థపరుస్తాడు కదా. అతను స్వస్థపరిచినప్పుడు ఏమైపోతుంది, ప్రజలందరూ చూస్తాం కనుక దీన్ని ఏమంటారంటే కొన్నిసార్లు ఇంగ్లీష్లో మార్కెట్ ప్లేస్ ఎవాంజలిజం అంటారు. ఏమంటారు? మార్కెట్ ప్లేస్ ఎవాంజలిజం అంటే మరి బజార్లో సువార్త సేవ కదండి. బజార్లో సువార్త సేవ అంటే అందరు ఉన్నారు, అక్కడ అందరు ఉన్నారు. గబుక్ని ఆయన చూడంగానే మరి ఆయనతో మాట్లాడుతుంటే ఏమైంది, మరి ఆయనకి ఆశతో వింటుంటే పౌలు భక్తుడు అతను చూసి ఈయన ఆశతో వింటున్నాడు కనుక ఈయనకు విశ్వాసం గల మాటలు చెప్పాలని చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడంటే మరి పౌలు భక్తుల మాటలు మరి మంచిగా విని మరి పౌలు భక్తులు ఏం చేస్తాడంటే ఆయన ముట్టి ఆయన స్వస్థపరుస్తాడు కదా. స్వస్థపరిచినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా వస్తారు, అందరు వచ్చి తెలిసిపోతుంది కదా. ఇప్పటిదాకా కుంటోడు ఇప్పుడు ఏమైపోయినాడు, మంచిగా నడుస్తున్నాడు కానీ అందరూ అక్కడంతా పెద్ద గోల్ అయిపోతుంది కదా, పెద్ద గోల్ అయిపోతుంది. అందరూ ఇట్లా అందరూ వస్తారు. ఉరికి రాగానే ఏం చేసిందంటే పౌలు ఉంటారు, ఇంకెవరు ఉంటారు, బర్నబాస్ ఉంటారు అక్కడ. ఎవరు ఉంటారు అక్కడ? పౌలు, బర్నబాస్. అయితే విలేజెస్ అంటే దేవుళ్ళే దిగి వచ్చిందని చెప్పి అంటారు. చూడండి ఎంత అమాయకంగా ఉంటారు అక్కడ ప్రజలు. ఏమంటున్నారు, దేవుళ్ళే దిగొచ్చిండ్రు, దేవుళ్ళే దిగొచ్చి ఆయన బాగు చేశారని చెప్పేసి ఈ పౌరుకి ఒక పేరు పెడతారు, బర్నబాస్కి ఒక పేరు పెడతారు కదా. అంటే వాళ్ళ దేవుడి పేరు పెట్టేస్తున్నారు కదండి. కనుక అట్లా వాళ్ళు అమాయకంగా ఏం తెలియకుండా మరి ఉంటూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ వాక్యం చదువుకుంటామంటే ఇక్కడ కూడా పౌరు భక్తుడు ఏం చేస్తారంటే ఆయన ఆ వ్యక్తి బాగైన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఏం చేస్తారు, మీరే దేవుడు అని చెప్పాలని ఇంకా వాళ్ళని ఆ సన్మానం చేయడం స్టార్ట్ చేస్తుంటారు కదా. సన్మానం చేయటం వాళ్ళనే పూజ చేయడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే నిజ దేవుడిని వాళ్ళకి తెలియదు, నిజ దేవుడు అంటే వాళ్ళకి తెలియదు కదా. కనుక వీరనే పూజలు చేయటము, ఆరాధన చేయటము అని వాళ్ళు చేస్తుంటే అప్పుడు ఆగండి అని చెప్పేసి అప్పుడు చదవనుకున్నప్పుడు అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, అప్పుడు పౌలు ఏమంటాడు, అయ్యలారా మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అంటాడు అనమాట. మేము కూడా మీ స్వభావం అంటే మేము కూడా మీలాంటి వాళ్ళమే, మేము కూడా మానవులము అని మీరు ఈ విధమైన వాటిని విడిచిపెట్టి ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, మీరు ఈ విధమైన వాటిని అంటే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మరి ఇటువంటి దేవతల పూజలు ఇవన్నీ మీరు చేసే ఏం చేయాలి, మీరు విడిచిపెట్టి ఆకాశమును చూడండి. ఇప్పుడు ఏమంటా అంటే ఆకాశమును, భూమిని, సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఇది అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 14-15 ఏమంటాడు అక్కడ మళ్ళీ అన్నమాట.
అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తను చూయించిన జీవము గల దేవుని వైపు తిరగవల్లని మీకు సువార్త ప్రకటన చేయుచున్నాను అంటున్నాను. అంటే ఈ రెండు ఎగ్జామ్స్ మనం ఏం చూస్తున్నామంటే పౌలు భక్తుడు అవకాశం ఏం చేస్తున్నాడు? జార విడవలేదు. అవకాశం ఏం చేసినాడైనా ఉపయోగించుకున్నాడు. కనుక మరి మనకు కూడా కొన్నిసార్లు సువార్త ప్రకటించే అవకాశం దొరుకుతుంటుంది కదండి. సువార్త ప్రకటించే అవకాశం ఎట్లా? కొన్నిసార్లు సడన్గా మనం పోతే ఒక బర్త్డే పార్టీ ఉంటుంది, అక్కడ అందరూ ఆ బర్త్డే దాంట్లో బిజీగా ఉంటారు కదా. బిజీగా ఉంటే సడన్గా వచ్చి ఏం చేస్తారు? అది మీరు వాక్యం చెప్పాలని చెప్పేసి మన దగ్గర దూరం వచ్చి చెప్పేస్తారు. మీరు వాక్యం చెప్పాలంటే అప్పుడు ఏమైతే మనం సరే సరే అనేస్తాం కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనం మొదలుపెట్టి వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బర్త్డే కదా, అందరూ వచ్చేటప్పుడు చూసుకోవాలా, అన్నీ చూసుకోవాలని చెప్పి కదా, అన్నీ చూసుకుంటారు. మన పని ఏంటి ఇప్పుడు? సువార్త. అది దేవుడు ఇచ్చిన అవకాశం, మనం వాడుకోవాలి. కనుక ఎందుకు మనం అన్నీ నేర్చుకుంటున్నామంటే మన రెస్పాన్సిబిలిటీ. అంటే దేవుడు మనకి ఎందుకు అక్కడ తీసుకుపోయినాడు కదా, ఒక బాధ్యత మనకి ఇస్తున్నాడు అన్నమాట. ఆ బాధ్యత మనం వాడుకోవాలి కదా. ఆ బాధ్యత మనం వాడుకొని యేసు ప్రభువుని ఏం చేయాలి? మనం ఇంట్రొడ్యూస్ చేయాలి కదండి. యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు ఎవరు అని చెప్పేసి మాటలు బర్త్డే చెప్పుకుంటేనే. లేకపోతే కొన్నిసార్లు ఇంకేంటది వెడ్డింగ్ యానివర్సరీ ఉంటుంది కదా. పెళ్ళి చేసుకొని 10 సంవత్సరాలు అయింది, అందరూ అని చెప్పి పిలుస్తారు, అందరిని పిలుస్తారు. గౌరవ 10 నిమిషాలు వాక్యం చెప్తారు అయ్యగారు చెప్పంటారు అలా. అప్పుడు ఏం చేయాలి? మనం అవకాశంలో తీసేసుకోవాలి అంతే. 128 కీర్తన, 127 కీర్తన 2 ఆ కీర్తనలో కదా మనం చెప్పేసాము. కనుక ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నాకు ఈ అవకాశం ఇచ్చిన పొందాలి అని చెప్పేసి మనం ఆనందిస్తూ మనం రెడీ అయిపోయి వాక్యం చెప్పారు. ప్రభా పరిశుద్ధాత్మ దేవా నన్ను ఆవరించు, నన్ను నడుపు, మీరే నా ద్వారా మాట్లాడని చెప్పేసి ఆయనకి పరిశుద్ధాత్మ మనకి ఏం చేయాలా? అప్పగించేసుకోవాలి. కనుక దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు. ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఏంటంటే మనము ఇలా కయాగా చెప్తున్నారు కదా, మరి తనకి వాక్యం చెప్పని చెప్పేసి మరి చెప్తే నేను ఈరోజు ప్రిపేర్ లేదని చెప్పేసి అన్నాను కదా. మరి తర్వాత ఏమైపోయాడు? అదే పరిశుద్ధాత్మ చెప్తుంటాడు మనకి, నీకు అవకాశం వస్తే, నేను అవకాశం ఇస్తే నువ్వు వాడుకోవట్లేదని చెప్పంటే అయ్యగారు ఏం చేసి ఇమ్మడిగా లేదు నేను చెప్తానని చెప్పి రెడీ అయిపోయాడు కదా. కనుక మనం అట్లా ఉండాలి, అవకాశాలను పోగొట్టుకోదు, మనం వాడుకోవాలి. అయితే పౌరు భక్తుడికి ఏం చేస్తున్నాడంటే ఎవరిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు? జీవము గల దేవుని సృష్టికర్తని ఆయన ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు కదండి. కనుక మరి నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో 11వ వచనం మనం చూస్తాం. ఆ మాట పౌరు భక్తుడిగా చెప్పినాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును. యెహోవా ఏం చేసినాడు? ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అంటే దేవుని ఈ మాటను తను ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నాడు. అంటే ఈయన జీవమగల దేవుడు, ఆయన సృష్టికర్త. యోనాలో ఒకటి చదువుకుందాం. యోనా 1వ అధ్యాయం 9వ వచనం. యోనా 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా మనం చూస్తాం ఏంటంటే మరి యోనా నేను ఎవరినో అని తను సాక్ష్యం ఇస్తాడు. నేను జీవము గల దేవుని మరి కుమారుని చెప్పేస్తాను అక్కడ మరి తను చెప్తాడు కదండి. కనుక మన బాధ్యత మనము ఎరగాలి, మన బాధ్యత మనము ఎరిగి ఉండాలి. మన బాధ్యత ఇది నా పని కాదు అని ఎప్పటికీ మనము అనుకోవాలి కదండి. యోనా 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడును. చూడండి,
తన గురించి తను చెప్పుకుంటున్నాను, నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను హెబ్రీయులను సముద్రమును భూమికి సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడై ఉన్న, అంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? ఆకాశమందు ఉంటాడు అని చెప్తున్నాడు. ఆకాశమందున్న దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని తన గురించి జస్ట్ ఒక సెంటెన్స్ లో తన సాక్ష్యం చెప్పేస్తున్నాడు కదా. నేను భయభక్తులు గలవాడను, భూమిని ఆకాశం ఇచ్చిన దేవుణ్ణి నేను తెలుసుకున్న వాడిని అని చెప్తున్నాను. అక్కడంతా ఉన్నదో అంతా ఎవరు? అన్యులు. వాళ్ళు అలలు వస్తే అలల్ని పూజిస్తారు కదా. సైక్లోన్ వస్తే సైక్లోన్ పూజిస్తారు. సునామీ వస్తే సునామీకి పూజ చేస్తారు కదా. అందుకోసం ఆయన చెప్తాడు, ఈ భూమిని ఆకాశము సృజించిన దేవుని కుమారుడు నేను అంటున్నాను. కనుక ఇక్కడ ఏం నేర్చుకుంటున్నానంటే, మరి పౌలు భక్తుడు 2 మరి ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాను. ఈ పౌలు గురించే నేను చెప్తాను కదా. మరి తను అంటే యోనా నిర్గమకాండం ఏంటంటే పౌలు భక్తుడు చెప్పిన ఆ మాట రెఫరెన్స్ ఉంటుంది కదండి. కనుక మనము అవకాశం తీసుకొని ఏం చేయాలి? యేసు ప్రభువుని మనము ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. అందుకోసమే మరి పౌలు భక్తుడు చూడడానికి కదా, ముసలమ్మ ముచ్చట్లు మీరు ఆపువేయండి అంటారు కదా. ఏమంటాడు? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టిందంటారు. కనుక మరి మనము కొంతమందికి అంటే ముచ్చట్లు బాగా అంటే బాగా ఏం జరుగుతుంది, ఏం సంవత్సరాన్ని స్టార్ట్ చేస్తారు. ఇక అన్ని దునియా అంతా మాట్లాడతారు కదా. పౌలుకి ఏమంటా అంటే అవన్నీ మీరు పక్కకు పెట్టేయండి. దేని గురించి మాట్లాడాలా? యేసయ్య గురించి మాట్లాడాలి. అది మనం ఇప్పుడు అది కూడా మనం చాలా జ్ఞానంగా ఉండాలి. జ్ఞానంగా మనము ప్రవర్తించాలి కదా. మరి అవకాశం దొరికినప్పుడు ఆ మాటల్లో మనము యేసు ప్రభుని ఏం చేయాలా? ముందు పెట్టేశారు. యేసు ప్రభుని ఇంట్రొడ్యూస్ చేయాలి. అదన్నమాట. యేసు ప్రభు రక్షకుడు అని చెప్పాలి కదండి. మన పాపం క్షమించేవాడు అంటే వాళ్ళు ఏ మాటల గురించి మాట్లాడుతుందో దాంట్లో నుంచే మనము తీసుకొని మరి ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి. కనుక మొదటిది ఏంటంటే అవకాశమును మనము వాడుకోవాలి. అవకాశం వి షుడ్ సీజ్ ది ఆపర్చునిటీ. రెండోది వి షుడ్ డూ జస్టిస్ టు అవర్ రెస్పాన్సిబిలిటీ. మన బాధ్యతకు మనము ఏం చేయాలి? రాసుకోండి. మన బాధ్యతకు మనము జస్టిస్ అంటే న్యాయం చేయాలి. బాధ్యతకు మనము న్యాయము చేయాలి. అంటే కొన్నిసార్లు మనకు ఉద్యోగం ఇచ్చినారు కదా. ఒక ఉద్యోగం ఉంది. ఆ ఉద్యోగంలో మనము ఇప్పుడు మనం 9 గంటలకు పోవాలి, అక్కడికి 5 గంటలకు అయిపోతుంది జాబ్ కదా. 9 to 5 అంటారు. 9 to 5 అంటే మనం 10 o'clock పోయి కదా, 11 o'clock చాయ్ కోసం పోయి 12 గంటలకు మళ్ళీ టిఫిన్ పట్టుకొని డార్మెంట్లో పోయి తింటానికి పోయి 2 గంటలకు వచ్చేసి మధ్యాహ్నం మన పనులు మనం ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడం ఇవన్నీ చేసుకొని వచ్చి మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి అయిపోతుంది. అంటే 4 గంటలకి అన్నీ సర్దుకొని రెడీ అయిపోయి నా పనులు పోతుందని చెప్పేసి వెళ్ళిపోవటం, అది బాధ్యత. ఒక క్రైస్తవుడు ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి? 9 గంటల డ్యూటీ అంటే వాళ్ళకు 9కే ఉండాలి అక్కడ కదండి. ఒక 10 నిమిషాలు ముందే ఉండాలి, టైంకి ఉండాలి. అన్నీ ఏమేమి ఉన్నాయి పనులు అన్నీ చేయాలి. ఎందుకంటే అందరూ గమనిస్తుంటారు, మనల్ని ఏం చేస్తారో గమనిస్తుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, ఆ వ్యక్తి మంచిగా పని చేస్తాడు, ఆ వ్యక్తి టైంకి వస్తాడు, ఆ వ్యక్తి చెప్పిన పనులన్నీ చేస్తాడు, ఏది పెండింగ్ పెట్టాడు అని వాళ్ళే మాట్లాడుకుంటారు. ఎందుకు? మనము రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నాము. పౌలు భక్తుడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అన్నాడు. మనము వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ రెస్పాన్సిబిలిటీ. అంటే మన బాధ్యతకు మనం ఏం చేయాలి? న్యాయం చేయాలి. అది న్యాయం.
మనం న్యాయం చేయాలి. అంటే మనకు వచ్చే జీతము మనం ఏం చేయాలి? న్యాయంగా మనము ఉండాలి. కనుక యోహాను సువార్త చదువుకుని మనం చూద్దాం. యోహాను సువార్త 17 మొదటి 5 వచనం చదువుతాను. జాన్ చాప్టర్ 17 వర్సెస్ 1 to 5. యేసు మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యము అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు. అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే మనము 3 విషయాలు చూస్తున్నాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి యేసయ్య తనకిచ్చిన బాధ్యత గురించి ఇక్కడ చెప్తున్నాడు. కనుక యేసు ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి మనం చదివినట్లయితే ఇక్కడ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచనట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యము అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను. చూడండి ఏమంటున్నాడు? అద్వితీయ సత్య దేవుడు అయిన. మన దేవుడు ఎవరు? అద్వితీయుడు. ఇవి మన దేవుని యొక్క గుణములను, ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ కదా. ఈజ్ వన్ గాడ్ కదా, అద్వితీయుడు కదా. అద్వితీయుడు తర్వాత సత్యదేవుడు అయిన. సత్యదేవుడు, మన దేవుడు ఏమై ఉన్నాడు? సత్యదేవుడు కదండి. ఇస్ ద ట్రూ గాడ్. సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును. నీవు పంపిన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఆయన గురించి చెప్తున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నా. నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవము కదండి. అనగా మరి మనం ఏం చేయాలి? మనము ఇతరులకి యేసు ప్రభుని ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు అని చెప్పి మనము ఇంట్రొడ్యూస్ చేయాలి కదండి, చెప్పాలి. మొదటిగా మనము మరి నిజ దేవుడికు మనుషుని మనము నడిపించాలి. తర్వాత ఇంకా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చూడండి, అంటే దేవుడు మరి యేసు ప్రభుకి ఏం చేసినాడు? పని ఇచ్చినాడు కదా. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు, దేవుడు యేసు ప్రభుకి ఏమి ఇచ్చినాడు? పని ఇచ్చినాడు కదంటే, పని ఇచ్చినాడు. ఆ పనిని ఏం చేసినట్టు ఆయన సంపూర్ణము నెరవేర్చి సంపూర్ణము చేసినాడు. ఎందుకంటే అదే చెప్పినా కదా, ఆఫీస్ మన ఉద్యోగం ముందు మనకి ఏదైనా పని చెప్తే ఇది రేపు వచ్చినప్పుడు ఈ పని చేసి పెట్టు అంటే మరి పొద్దున పోగానే ఏం చేయాలి? మనం ఆ పనే చేయాలి. ఆ పని చేసి కంప్లీట్ చేసి సార్ పని అయిపోయిందని చెప్పేసి మనము మన సూపర్వైజర్ కన్నా ఆఫీసర్ కన్నా చెప్తే, మేనేజర్కి చెప్తే సంతోషపడతారు, చాలా మంచిది అని చెప్పేసి వేరే పని ఇస్తారు. పని చేసేటోళ్ళకి పని ఇస్తారు కదా. పని చేయడానికి ఏం చేస్తారు? వాడికి ఇవ్వరు. ఎందుకంటే వాడు చేయడు కనుక ఎవరు పని చేస్తాడు. ఏమవుతుందంటే నేను పని చేస్తాను నాకే చెప్తున్నాడు, వాడు చెప్పడు, ఆయనకి చెప్తాడు, ఎందుకంటే చేస్తాడు కదా. మాకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుస్తుంది కదా. కానీ దేవుడు న్యాయవంతుడు. ఇంకోటి ఏంటంటే దేవుడు పని చేసే వాళ్ళకే పని ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే నీవు నాకు అప్పగించిన పని నేను ఏం చేసినా సంపూర్ణముగా నెరవేర్చినాను అంటున్నాను.
అంటే ఏం మిగల్చలేదు, నేను సంపూర్ణముగా నెరవేర్చి నెరవేర్చినాను. అంటే యేసు ప్రభు ఆయనకి ఇచ్చిన పని అంతా ఏం చేసినాడు, కంప్లీట్ చేసినాడు. కనుక మనము ఇందాక అయ్యగారు చెప్పిన మనం ఏం నేర్చుకుంటున్నాం, మనం ఏం నేర్చుకుంటున్నాం అని చెప్పేసి 2 నిమిషాలు ఆ మాట అన్నాడు. కనుక మనం నేర్చుకుందాం, మనం ఏం చేయాలి, మనము ఆ పని చెయ్యాలి కదా. మొదటిగా ఏం చేయాలి, మనం కూడా అవకాశం తీసుకోవాలి కదా. ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అవకాశం మనం తీసుకోవాలి. అవకాశం తీసుకొని ఏం చేయాలంటే ప్రజలను నిజ దేవుని వైపు మనము నడిపించాలి, యేసు వైపు నడిపించాలి, రక్షకుడు వైపు నడిపించాలి, ఆయన నిత్యజీవం ఇస్తాడని చెప్పేసి మనం నడిపించాలి. తర్వాత ఏంటంటే యేసు ప్రభు ఏ విధంగా తన పనిని కంప్లీట్ చేసినాడో మనం కూడా మన పనిని ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. మనకి ఏ పని దేవుడు ఇచ్చినా కూడా ఆ పని మనము ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి కదా. కనుక వీ షుడ్ కంప్లీట్ ద వర్క్ గివెన్ టు అస్. మనకిచ్చిన పనిని మనము ఏం చేయాలి, తుదముట్టించాలి కదా. తర్వాత ఏమంటాడు, చదవడు లాస్ట్లో ఒక లైన్ ఉంది, తండ్రి లోకము పుట్టక మునుపు అంతకుముందు దాంట్లో నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఎవరిని మహిమపరిచినాడు, దేవుని మహిమపరిచినాడు కదండి. అంటే దేవుడు ఉన్నాడు అని ఎల్లప్పుడూ దేవుడికి ఏం చేసేవాడు, ఆయన మరి క్రెడిట్ ఇచ్చేవాడు కదండి. మొత్తం దేవుడు 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 అనేవాడు కదండి. అంటే ప్రతిదీ దేవుడికి ఆయన మరి మహిమపరిచాడు. అదే మహిమ అన్నమాట. దేవుని ఏం చేసినాడు, మహిమపరిచాడు. కనుక మూడోది ఏంటి, మనము దేవుని మహిమపరిచాడు. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నాము, రెస్పాన్సిబిలిటీ టు ఎవాంజలిజం. మొదటి పాయింట్ ఏంటి, వీ షుడ్ సీజ్ ది ఆపర్చునిటీ. మనకి దొరికిన అవకాశం మనము లాక్కోవాలి. రెండవది ఏంటి, వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ రెస్పాన్సిబిలిటీ. మనకు ఇచ్చిన బాధ్యతను మనం ఏం చేయాలి, న్యాయము చేయాలి. దాంట్లో ఏ విధంగా యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఏం నేర్చుకున్నాము, మరి నిజ దేవుని వైపు మనము అన్యులను నడిపించాలి. రెండోది ఏంటి, మనకిచ్చిన పనిని మనము కంప్లీట్ చేయాలి, తుదముట్టించాలి, నిర్వహించాలి. మూడోది ఏంటంటే దేవుడు మనము మహిమపరచాలి. ఎటువంటి విషయాన్ని కూడా మనము మనకి ఏంటది మహిమ రావడానికి వీల్లేదు కదండి. మనకి మహిమ మనము పొందుకోవటానికి వీల్లేదు. దేవునికే మనము మహిమ వచ్చేటట్టు మనం చూడదు. కనుక దేవుని మహిమపరచాలి. మరి ఈ 3 విషయాలు మన జీవితంలో నేర్చుకుందాం. ఏంటంటే ఇవాళ అంశం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ టు ఎవాంజలిజం. సువార్తీకరణ ఎడల మన బాధ్యత. అది బాధ్యతగా ఫీల్ అయినప్పుడే మనం ఏం చేస్తామంటే మనం ఎవరికైనా సువార్త ప్రకటిస్తాం. ఇంకోటి ఏం చేయాలి, మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, సువార్త ప్రకటించకుండా ఏం చేయాలి, మనము వాళ్ళ గురించి ప్రార్థించాలి. ప్రభువా, ఆ వ్యక్తి గురించి నేను బాధపడుతున్నాను, ఆ వ్యక్తి మరి రక్షణ లేకుండా ఉన్నాడు, నేను సువార్త ప్రకటించాను నాయన అని చెప్పేసి ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి. దేవుడి సందులో ఆ వ్యక్తిని తేవాలి, మనం ప్రార్థించాలి. కానీ దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కనుక మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం దేవుడు పొందని చెల్లించుకుంటూ మరి దేవుడికే మహిమ చెల్లిస్తాం. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశం బట్టి మరి దేవుడికే మహిమ చెల్లించుకుందాం. దేవుడి వాక్యంలో మరి జీవించుకుందాం.